మరి మనందరి ఆదిదేవుడు పరమేశ్వరుడు ఆయనకి ఇష్టమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా మరి ప్రకాశం జిల్లా యలగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి అలానే వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దేవుడు మన్నేపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరునాళ్ళ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కాపు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం. అన్ని దానాల్లో కూడా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం. ఇవాళ శివయ్యకి ఇష్టమైన రోజు. ఎందుకంటే కుంభమేళ ఎంతో ప్రతిష్టాత్మకంగా 46 రోజులు జరుగుతున్నటువంటి కుంభమేళ చివరి రోజు. మరి అలానే మరి కక్షలో గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో ఒక కక్షలో వచ్చి శివయ్యకు మరి ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటి మంచి రోజుగా మరి శాస్త్రవేత్తల చేత పరిహాడుతున్నటువంటి ఈ రోజున మరి ఇంత మంచి కార్యక్రమాన్ని పురోహితులు కూడా మరి ఈ కార్యక్రమం గురించి ఇవాళ రోజు విశిష్టం చెప్పడం జరిగింది. మరి ఈ మంచి రోజున ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి పెద్దలందరూ కూడా మరొకసారిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వచ్చినటువంటి భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన ఉన్నారు. మరి సమయం 2 గంటలు కావస్తూ ఉంది. మేము 2 గంటలకి ఇక్కడ మళ్ళీ మా ఇంట్లోకి పోవాలని చెప్పంటే 2 గంటల టైం అంటే 4:30 టైం అవుతుంది. మరి ఈ టైంలో మన ఆకలి తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా అందరూ కూడా అభినందించే పరిస్థితి ఈరోజు ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని పెద్దలందరూ ఇది 7వ సంవత్సరంగా 7 సంవత్సరాల నుంచి మరి పూర్తి స్థాయిలో వ్యయ ప్రయాసం అన్నిటికీ ఓర్చి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి పెద్దలకు కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని వారికి మా అందరి సహాయం ఉంటుందని అలానే ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అలానే పరమశివుని ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరోసారిగా హృదయపూర్వక నమస్కారం తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సముద్రం తిరునాళ్ళ మొదలుగా ప్రతి సంవత్సరం కాపు సంఘం ప్రతి సంవత్సరం 7 సంవత్సరాల నుంచి అన్నదానం మరియామల పంచాయతీ కాపు సంఘానికి పెంచిన ప్రతి సంవత్సరం 7 సంవత్సరాల నుంచి అన్నదానం 10-15 మందికి ప్రతి సంవత్సరం పెట్టగలుగుతున్నాం. ఆ దేవుడు ఆశీర్వాదం ప్రతి సంవత్సరం ఇట్లాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ మన్నేపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి తిరునాళ్లకు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడాను మర్రివేముల కాపు సేవా సమితి సందర్భంగా అందరి తరఫున అందరికీ స్వాగతం పలకడం జరుగుతోంది. ఎంతోమంది దాతలు కాపు సంఘం పెద్దలు మరియు గంధం కోటేశ్వరరావు గారు మరి ఇలాంటి పెద్దలందరి సహాయ సహకారాలతోటి దిగ్విజయంగా 7 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమాన్ని. దీన్ని మేమందరం కూడాను ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాం తప్పితే బరువుగా ఎప్పటికీ అనుకోలేదు. ఎన్నో ప్రయాసాలు కూడి ఇంత దట్ట అటవీ ప్రాంతంలో కూడా మేము అన్నదానం చేస్తున్నామంటే కేవలం ఈ యొక్క దైవభక్తి మరియు భక్తుల యొక్క సౌకర్యార్థం తప్ప మరేమీ ఆశించింది కాదు. అలాగే ఎంతోమంది పెద్దలు ఎంతోమంది సహాయ సహకారాలు చేసి మమ్మల్ని వెన్నంటి ఉండి ఇంత దూరం నడిపించి ఇంకా ముందుకు నడిపించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా విస్తరింపజేసేందుకు తమ వంతు సహాయక సహకారాలు చేస్తారని అలాగే ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శివరాత్రి సందర్భంగా మరి ఈరోజు ఈ యొక్క శుభదినాన శ్రీ మన్నేపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో మర్రివేముల కాపు సంఘం ఆధ్వర్యంలో మరియు శ్రీ అభయ విఘ్నేశ్వర స్వామి వినుకొండలోని అభయ విఘ్నేశ్వర స్వామి 6వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి బావగారు శ్రీ గంధం కోటేశ్వరరావు గారు అలానే అన్నగారు శ్రీ పులగం శ్రీను గారు యొక్క సహాయ సహకారాలతో
ఈ యొక్క అన్నదాన కార్యక్రమము మరి చాలా బాగా జరుగుతున్నది. దాదాపు 15 క్వింటాళ్ళ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అరణ్యంలో మరి దాదాపు 15,000 మంది ఆకలిని తీరుస్తున్నటువంటి మరి మా యొక్క గొప్పతనం కాదు, ఇదంతా కూడా దైవానుగ్రహంగా మేమంతా భావిస్తూ ఉన్నాము. మరి మర్రివేముల కాపు సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు ఒక 7 సంవత్సరాల నుంచి కూడా ఇదే రకంగా మరి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 10 నుండి 15,000 మంది భక్తుల యొక్క ఆకలిని తీరుస్తూ ఉన్నాము. మాకు ఈ శక్తినిచ్చినటువంటి శ్రీ మన్నేపల్లి లక్ష్మీనరసింహస్వామి వారికి మేము కృతజ్ఞతలమై ఉంటాము. అలాగే మా గ్రామానికి ఇలవేల్పు శ్రీ మన్నేపల్లి లక్ష్మీనరసింహస్వామి వారు మరి ఆ స్వామివారి యొక్క మరి ఎప్పుడు కూడా మాకు అండదండలుగా ఉంటారు. మరి మా ఊర్లో మా గ్రామంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే మేము ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ అన్నదాన కార్యక్రమం అయితేనేమి మరి ఎలక్ట్రిక్ ప్రభలు అయితేనేమి మా యొక్క మర్రివేముల కాపు సేవా సమితి తరఫున ప్రతి సంవత్సరం కూడా ఇలానే మరి సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఎలక్ట్రిక్ ప్రభలు కానివ్వండి మరి చేస్తూ ఉంటాము. కాబట్టి మేమంతా కూడా శ్రీ మన్నేపల్లి లక్ష్మీనరసింహస్వామి వారికి మరి కృతజ్ఞతమై ఉంటాము. అలానే మాపై ఆ దేవుడి యొక్క అన్ని రకాలుగా మరి మాపై ఆయన యొక్క కృప మాపై ఉండాలని, మా గ్రామము మరి పాడి పంటలతో మరి వర్ధిల్లాలని చెప్పేసి ఆ స్వామివారిని మరొకసారి కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. భాషలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ తిరునాళ్ళ సందర్భంగా మా మిత్రపక్షమైనటువంటి జనసేన పొల్లల చెరువు మండల పార్టీ అధ్యక్షులు కొటారి అచ్చయ్య గారి ఆధ్వర్యంలో ఈ జనసేన పార్టీ ప్రభని ప్రతి సంవత్సరం అంగరంగ ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి అందరి దగ్గర జనాల దగ్గర మన్నలు పొందుతూ 4 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఈ మా మిత్రపక్షమైన జనసేన అభ్యర్థి జనసేన వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేయాలని ఈ స్వామివారి ఆశీస్సులు ఆ పార్టీకి మా మిత్రపక్ష అభ్యర్థులందరికీ కూటమికి సంబంధించిన అందరికి ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వీళ్ళకి మా తరఫున కూటమి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇది కాకుండా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి వారికి ఆర్థిక తోడ్పాటు మేము కూడా అందజేస్తామని, మన్నలు పొందాలని, ప్రజల మన్నలు పొందాలని, వారికి కూడా మేము మా చేతనంత వరకు ఆర్థిక సహాయం తెలియజేస్తామని చెప్తాం. ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా మరి వచ్చిన భక్తులకు మరి అందరికీ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అద్భుతంగా ప్రజలందరికీ ఎలుగు నింపాలని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడేటట్టుగా డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగి ఈ రాష్ట్రం మరి ఎంతో మంచి జరగాలని ఆయన ఎంతో తగ్గి గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఇదే జనసేన పార్టీని మర్రివేముల గ్రామం అంటే ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలానికి సంబంధించిన ఊరు. మరి అటువంటి గ్రామం నుంచి మరి గుంటూరు జిల్లా తిరునాళ వచ్చేసి మన్నేపల్లి తిరునాళ, ఈ తిరునాళకు మేము మరి ఆ గ్రామం నుంచి జనసేన కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఈ విద్యుత్ ప్రభని గత 3-4 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ దేవుడు ఆశీస్సులు ఈ 25 గ్రామాల వారికి, రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండి కూటమి ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం గారికి ఎప్పుడు ఈ శ్రీ మన్నేపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అదే విధంగా మిర్చి ధరలు కానీ రైతులు వేసిన ప్రతి పంటకు ఒక దేవుడు మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మంచి జరగాలి, రాష్ట్ర ప్రజల కోసం ఎంతో క్షణం ప్రజల గురించి ఆలోచించుకుంటూ కష్టపడుతుండు. అదేవిధంగా మన దేశ ప్రధాని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురు సారథ్యంలో ఏపీ అనేక రకాలుగా అభివృద్ధి అయిద్దని ప్రజలు 8 నెలల మాసంలోనూ ఎంతో అభివృద్ధిని చూశారని చెప్పేసి ఎంతో ఘనంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ మన మన్నేపల్లి స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మన్నేపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరునాళ్లకు ఇచ్చేసినటువంటి
భక్త మహాశయులందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఒక్కసారి మరి ఆలోచన చేస్తే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మన యువ నేత లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ఇది నిదర్శనం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ అభివృద్ధికి కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేంద్రం నుంచి ప్రధాని మోడీ గారి నాయకత్వంలో మరి కూటమి నుంచి మనకు వచ్చినటువంటి కేంద్రం నుంచి మనకు వచ్చినటువంటి నిధులు, మనకు తీసుకొచ్చినటువంటి నిధులు ఎన్నో ఆలోచన చేసి రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంతో ఆలోచన చేసి ముందు చూపుగా మరి ఈరోజు మన రాష్ట్రానికి తలమానికమైనటువంటి రాజధాని, ఇంతవరకు రాజధాని రాష్ట్రంగా పేరుపడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మరి ఈ రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు కేవలం రాజధాని అభివృద్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి నిధులు తీసుకోవడం జరిగింది. అలానే విశాఖ ఉక్కుకు సంబంధించి 17,000 కోట్ల రూపాయలు మరి ప్రైవేటీకరణ దశగా పయనించినటువంటి విశాఖ హక్కుని, ఆంధ్ర హక్కు అయినటువంటి విశాఖ హక్కుని మరి 17,000 రూపాయలు కేంద్రం నుంచి శాంక్షన్ చేశారు. అలాగే మన యువనేత విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా మరి ఆయన తీసుకున్నటువంటి విద్యారంగంలో కూడా ఎంతో మార్పులు తీసుకురావడానికి కోసం ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని మరి కతిమా రాష్ట్రాన్నిటి కూడా అగ్రస్థానంలో నిలబడటానికి నిన్న రీసెంట్గా సింగానియా గ్రూప్ తోటి మరి టైఅప్ అయ్యి మరి వాళ్ళు సింగానియా గ్రూప్ సంస్థ వారు కొన్ని స్కూల్స్ని దత్తత తీసుకొని మరి విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చే దిశగా మరి ప్రయత్నం చేసేదానికి మరి లోకేష్ గారు, సింగానియా గ్రూప్ వారు ఒక ఒప్పందం గుర్చుకొని ముఖ్యంగా మొట్టమొదటిగా తిరుపతిలో 14 స్కూల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అదే కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా మరి ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిపి మరి అన్ని కలుపుకొని మరి లోకేష్ గారి నాయకత్వంలో మరి విద్యారంగం కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మరి అన్ని రంగాల్లో కూడా మరి కూటమి ప్రభుత్వం చేసినటువంటి కృషి అభినందనీయమని తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం ఇంకా మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్లాలని చెప్పని మరి ప్రజలందరూ మనల్ని పొందాలని, ఈ జోడి ఇంకో 10 సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగాలని చెప్పని మరి రాబోయే ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటూ మరి జనసేన పార్టీ కూడా దినదినాభివృద్ధి చెందాలని చెప్పని మరి ఈ రోజున ఈ కార్యక్రమం మరి 4 సంవత్సరాలుగా మరి ఈ తిరునాళ్ళ సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి వచ్చిన భక్త మహాశయులందరికీ వినోదంతో పాటు మరి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సేవ చేస్తున్నటువంటి జనసేన పార్టీ పెద్దలందరికీ, సోదరులందరికీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పుల్లల చెరువు జనసేన పార్టీ మండల అధ్యక్షుడైనటువంటి సోదరుడు కొట్టార రచ్చయ్య గారి నాయకత్వంలో జనసేన పార్టీ ముందుకెళ్తుందని చెప్పని ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ మరి ముందుకు వెళ్ళే దాంట్లో, అభివృద్ధి చెందే దాంట్లో తమ్ముడు అచ్చే కృషి ఎంతైనా ఉందని చెప్పి ఇంకోసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా మరి పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అందరి మనల్ని పొందిన ప్రజా సేవలోనే పునీతమా అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.